అష్టలక్ష్ముల కంటే గొప్పది. కాలం కలిసిరాని సమయంలో నలుడు తన వల్ల అర్ధాంగి దమయంతికి కష్టాలు కలగకూడదనుకున్నాడు. ఆమెను విడిచి దూరంగా వెళ్ళాడు. అడవిలో దుఃఖిస్తూ చెట్టు కింద కూర్చోగా అతని శరీరంలోంచి ఒక ఆకారం వచ్చింది. తాను ఆదిలక్ష్మిని అంది. నలుడు మౌనం వహించడంతో ఆ రూపం మాయమైంది. అతని నుంచి మరో రూపం వచ్చింది. ధైర్యలక్ష్మినంది. నలుడు మాట్లాడలేదు. అదే గాల్లో కలిసిపోయింది. ఈసారి మరో రూపం బయటకొచ్చి విజయలక్ష్మినంది. నలుడు ఏమీ మాట్లాడలేదు, బదులివ్వలేదు. అది కూడా మాయమైంది. ఈసారి విద్యాలక్ష్మి వచ్చింది. నలుడు కిమ్ అనలేదు. తర్వాత గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్ములు తన నుంచే వచ్చి అదృశ్యమైన నలుడు బాధపడలేదు. ఈసారి అతని నుంచి గాలిపొర లాంటి రూపం వెలువడి నీలో ఉండే సత్యరూపాన్ని మాయమవుతున్నాను అంది. ఈసారి నలుడు కన్నీరు పెడుతూ అష్టలక్ష్ములు లేకున్నా బాధపడను, కానీ నాలోని సత్యరూపం వెళ్ళిపోతే ఇక నేను బ్రతికి ప్రయోజనం లేదు. జీవోత్సవంతో సమానం. ఓ సత్యమా, నాలో జీవిస్తూ నాతోనే అంతమవ్వు. అంతకు మించి మరేమీ కోరను అని వేడుకున్నాడు. అప్పుడు సత్యస్వరూపం అతనిలో చేరింది. వెంటనే అష్టలక్ష్ములు ప్రత్యక్షమై సత్యం ఉన్న చోటే తాము ఉంటామన్నాయి. సత్యస్వరూపం అంత గొప్పది. థ్యాంక్ యూ.